స్తోత్రం 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 స్తుతులకు స్తోత్రాలకు కారణభూతులు నీకు తండ్రి, నీకు వేలకు స్తోత్రాలు ప్రభు. దీనిలో మొత్తం అఖిలమైన లేని వారు దిక్కులేని వారు నాయన స్తోత్రం నాయన. నా ప్రభు నిమిత్తమైతే కూడినై ఉన్నాము నీకు తెలుసు తండ్రి, స్తోత్రం నాయన. గత నుంచి నెల వరకు సజీవ రెక్కల కింద ఉంచావు తండ్రి, స్తోత్రం నాయన. పరిశుద్ధుడా నేను ఇంత మట్టికి ఇలా ఉన్నామంటే ఇదంతా నీ చిత్తం, నీ కృప తండ్రి నాయన. నీ చిత్తం లేదు మేము ఏమీ చేయలేము ప్రభా. సమస్తమును నీవై ఉన్నావు తండ్రి, స్తోత్రం నాయన. ఇదిగో నాయన ఇప్పుడు నాయన ప్రార్థించుకుంటుండగా నాయన మీరు తోడై ఉన్నారు ప్రభా. అలాగే పాటల్లోనూ ఆరాధనలోనూ వాక్యంలోనూ మీరు తోడై ఉండండి ప్రభా. అన్నీ మీరు ముందుండి నడిపించమని, దీనిలో ప్రార్థన ఆలపించమని, నీ చిత్తమైతే మనసు జ్ఞాపకం చేసుకోమని యేసయ్య నామాన్ని బట్టి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా, 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 నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. ఊబిలో పడి ఉండగా నా అడుగులు స్థిరపరిచి నిలిపితివయ్యా. జిగటగల ఊబిలో పడి ఉండగా నా అడుగులు స్థిరపరిచి నిలిపితివయ్యా. బంధువులు స్నేహితులు త్రోసివేసిన తల్లిదండ్రులే నన్ను వెలివేసిన. బంధువులు స్నేహితులు త్రోసివేసిన తల్లిదండ్రులే నన్ను వెలివేసిన. నన్ను క్రీస్తు మమ్మల్ని కనికరింపు.
సర్వశక్తి గల తండ్రి దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ గర్భమున ధరింపబడి కన్య అయిన మరియమ్మ పుట్టి పొంతు పిలాతు గారి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడను. అదృశ్యలోకంలో దిగిరను. చనిపోయిన వాళ్ళ నుండి మూడో దినాన లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చున్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చుననియో నమ్ముచున్నాం. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాం. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధ సహవాసము పాప క్షమాపణయు శరీర పునరుద్ధానము నిత్య జీవమునై ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. కీర్తన గ్రంథము 15వ అధ్యాయము 1 నుంచి 5 వరకు నేను చెప్తాను. నా వెనకాల మీరు చెప్పండి అమ్మా. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలికతో కొండములాడాడు. తన చిలికానికి కీడు చేయడు. తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు. నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడను కదల్చబడడు. కొద్ది వాక్యం దీవించిన గంగా. శుభాలు కలుగును గాక. వాక్యానికి వెళ్దాం. వాక్యానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా ఘనమైన దేవానికి వేలాది స్థుతులు ఈ రోజు మరి విడుదల యొక్క వర్షిప్ మేము జరుపుకుంటున్నాగా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఈ నామాన్ని స్థుతిస్తారో అక్కడ నేను ఉంటామని సెలవిచ్చింది. గత నెలలో మరి అందరూ కలిసి కూడి నీవే కృపను చూపించి ఏమి మాట్లాడాలో నీవే వారితో మాట్లాడి వారి నాటుకుని లాగా దీవించింది. శుద్ధమైన విషయం ఈరోజు మనం మాట్లాడుకునే అంశానికి ముందు అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 28వ వచనం చదువుతాను.
కాబట్టి పరిశుద్ధాత్మ తన స్వశక్తితో కొనుక్కున్న దేవుని సంఘమును పోషించుటకు పరిశుద్ధాత్మ మిమ్మలను పర్యవేక్షకులుగా నియమించిన మందలన్నింటినీ గూర్చి మీ విషయములో మరియు మంద అంతటిని గూర్చి జాగ్రత్త వహించుడి. ఇక్కడ ఏమన్నాడు? వాక్యం ఏం చెప్తుంది? పరిశుద్ధాత్మ మిమ్మలను పర్యవేక్షించులాగా నియమించిన మందలన్నిటినీ గూర్చియు మీ విషయములోను మరియు మంద అంతటిని గూర్చి జాగ్రత్త వహించుడి. మంద, ఇక్కడ అంశం ఏంటంటే మంద. మంద మంద అంటే అధ్యక్షులు, పెద్దలు, సంఘం, ఇదంతా కూడా మంద. గొర్రెలు కాసుకునే కాపరి యజమానిగా ఉంటాడు. గొర్రెలన్నీ కూడా మంద. గొర్రెలు అంటే ప్రజలు. ఆ గొర్రెలు ఒక వ్యవసాయము పండించడానికి ముందు ఒక రాత్రి రైతు ఆ గొర్రెల మంద కాపరితో చెప్తాడు, ఏమని? ఈ రాత్రి సమయంలో నీ గొర్రెలన్నీ కూడా నా ఎకరం భూమిలో మీరు ఈ రాత్రి నివాసం ఉండండి అని చెప్తాడు. ఎందుకు ఉండమని చెప్తాడు? పంట బాగా ఉండాలి, భూమిలో క్రిములు ఏమన్నా పోయి పంట పండి మొలకెత్తి మంచి ఆదాయాన్ని ఇస్తాయని చెప్పేసి గొర్రెల కాపరికి యజమాని చెప్తాడు. అయితే గొర్రెలకి కూడా పెద్దలు ఉంటారు. గొర్రెలకి కూడా పెద్దలు. రోడ్డంతా ప్రయాణం చేస్తున్నప్పుడు వెనకాల ఒక కాపరు ఉంటాడు, ముందు ఒక కాపరు ఉంటాడు. ఆ కాపర్ని అనుసరించి మెయిన్ గొర్రెలు ఉంటాయి, పెద్ద గొర్రెలు. అన్నిటి మీద పెద్ద గొర్రెలు, పోతు కానీ ఆడదు కానీ ఏదో పెద్ద గొర్రెలు ఉంటాయి. ఆ గొర్రెలు ఏం చేస్తాయంటే యజమానికి అలవాటు పడతాయి. కాబట్టి యజమాని ఎలా నడుస్తూ ఉంటే ఆ విధంగా వెనకాల నుండి నడుస్తూ ఉంటాయి. ఆ గొర్రెను అనుసరించి ఉన్న గొర్రెలు ఫాలో అవుతూ ఉంటాయి. ఇది చాలా ఆశ్చర్యం. ఆ గొర్రె ఎప్పుడైతే ఎదరు నడుస్తూ ఉందో, గొర్రెను ఎప్పుడైతే ఈ ఫాలో అవుతూ ఉన్నాయో అక్కడ ఒక యూనిటీ ఉంటుంది. యూనిటీ ప్రకారంగా ఆ రైతు, ఆ యజమాని ఎక్కడ పోతే వాళ్ళని తీసుకెళ్తా ఉంటాడో ఆ ప్లేస్కి వెళ్ళడానికి చూస్తాయి. అంతేగాని ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ పక్కన మేత ఉంది, ఈ మేతలోకి గమ్ముని లోపలికి వెళ్ళిపోయి తినేసి మళ్ళా మందలోకి వెళ్తాము అని ఉండదు. అవి ప్రయాణం చేస్తూనే ఉంటాయి. అలాగే మన సంఘంలో కూడా అధ్యక్షుడు ఉంటాడు. అధ్యక్షుడికి ఎవరు ఉంటారు? పెద్దలు ఉంటారు, సంఘ పెద్దలు ఉంటారు. సంఘ పెద్దలకి సంఘ పెద్దలు చూస్తారంటే, సంఘ పెద్దలు ఏం చేస్తారు? మన అవిశ్వాసుల్ని చూస్తూ ఉంటారు. చర్చిలో మాట్లాడనివ్వకుండా నిశ్శబ్దంగా ఉండమని చెప్తాడు. ఆయన కొన్ని అనుచరులను ఇలా పాటించండి, ఆయన వాక్యం చెప్తారు అని వీళ్ళందరం చేయటము. నెక్స్ట్ చర్చికి ముందు సాపలు పరిచి ఇవన్నీ చేసి చేయవలసిన పని ఎవరు? పెద్దలు చేస్తారు. అదే మాటనే మనకి ఇక్కడ అపోస్తల కార్యము 14:22-23 అధ్యాయంలో మన కొంత చదవండి. 14
23. శిష్యులు మనసును దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చించిరి. మరియు ప్రతి సమయంలో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభునకు వారిని అప్పగించారు. చాలు. చూసారా ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుని వాక్యం? ఏం చెప్తుందంటే సంఘ పెద్దల గురించి నియమించాలి అని చెప్తుంది. దేనికోసం? వాళ్ళే ఉపవాసంగా కార్యక్రమం అంతా కూడా చేసి దిగ్విజయంగా ప్రతి పనిని నెరవేర్చడానికి వాళ్ళని ఎంపిక చేయటం జరిగింది. యేసుక్రీస్తు మానవ అవతారం ఎత్తి మనకి ఇక్కడ వచ్చినప్పుడు ఆయన కూడా ప్రజల్ని అందరినీ కూడా అతని వైపు మలచడానికి, సభలు ఏర్పాటు చేయడానికి, ఏమి చేయడానికి ఆయన ముందు ఏం చేశాడు? బాప్తీసాన్ని పొందాడు. బాప్తీసాన్ని పొందిన తర్వాత ఆయన ఏం చేశారు? 12 మంది శిష్యుల్ని ఎంపిక చేశారు. ఎందుకు ఎంపిక చేశారు? 12 మంది శిష్యులకు కూడా మనకి ఇదిగో ఈ రోజు పలానా కొండ మీద, గచ్చిమేని కొండ మీద కానీ లేకపోతే ఇక్కడ తోటలో కానీ ఎక్కడో దిక్కు మీటింగ్ పెట్టుకోవాలనుకుంటున్నాము. మీటింగ్ పెట్టుకోవాలంటే మన జనం అందరూ కూడా అక్కడ ఉంటే నేను వాళ్ళతో నేను మాట్లాడతాను, దేవుని యొక్క మాటలు నేను వాళ్ళకు బోధిస్తాను అని చెప్పటం. వాళ్ళందరూ కూడా 12 మంది కూడా పెద్దలు, అపోస్తులు సార్, వాళ్ళందరూ కూడా ఇది చేయటం జరిగింది. దాన్నే అధ్యక్షులు, పెద్దలు అని అంటారు. ఒక సంఘంలో ఒకరికంటే ఎక్కువ మంది పెద్దలు లేక అధ్యక్షులు ఉండవాలి. ఒక సంఘంలో ఒక అధ్యక్షుడు, పెద్దలు, డెలిగేట్ ఉంటాడు, ఆర్డినేట్ డెలిగేట్ ఉంటాడు, ఫైనాన్షియల్ మినిస్టర్ ఉంటాడు, సంఘ పెద్దలు ఉంటారు. సంఘ పెద్దలు ఒకటో సంఘ పెద్ద, రెండో సంఘ పెద్ద, ఎంతమంది ఉంటారు? వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరికీ ఆర్థిక కానుకలు ప్రతి నెల కూడా ఉదయం 1వ తారీఖు కాడి నుంచి 30వ తారీఖు వరకు, 1వ తారీఖు కాడి నుంచి 7వ తారీఖు వరకు మనం కష్టపడతాం. ఎన్ని రోజులు కష్టపడతాం? 5 రోజులు కష్టపడతాం. ఒక రోజు సెలవు దినము, ఒక రోజు మామూలుగా కష్టాపడే కింద ఉంటుంది. ఈ దినాలన్నింటిలో కూడా మన కానుకలు, దశమ భాగము కానుకల్ని మనం అక్కడ సమర్పించుకోవాలి. ఎక్కడ సమర్పించుకోవాలి? దేవుని దగ్గర సమర్పించుకోవాలి. అప్పుడు మనం ఏం చేయాలని మనం నిర్ణయించుకుంటామో ఆ నిర్ణయం ప్రకారంగా దేవుణ్ణి మనం అడిగి మనం ఇచ్చి ఘోషించాలి. ఎప్పుడైతే మనం ఇస్తామో మనం ఘోషింపబడతాం. ఘోషింపబడినప్పుడు మనకు ఆశీర్వాదం వస్తుంది. మనం ఇవ్వకోకుండా వెళ్ళి కానుక ఇచ్చేటప్పుడు 10 రూపాయలు ఇస్తాం. లేకపోతే ప్రత్యేక కానుకలకి చూసావా, ఆరాధన క్రమం అయిపోయిన తర్వాత ప్రత్యేక కానుకలకి నిలబడతారు. ఎవరన్నా దశమ భాగం కానుకలు కానీ ఏదైనా తీసుకురమ్మని, అప్పుడు వెళ్ళి మన కానుకని దశమ భాగం ఆ చర్చ్కి మనం ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు మనం ఆశీర్వాదం పొందుతాం. నేను చంద్రవారం నుంచి ఇక్కడికి వచ్చేసిన తర్వాత చాలా కాలం, 1 సంవత్సరం అవుతుందో, సంవత్సరంన్నర అయిందో, చర్చికి వెళ్ళేవాళ్ళం కాదు. ఇక్కడ ఏం తెలియదు. మా కొత్త ప్రదేశంలోకి వచ్చాము. మా ఆలోచన ఏంటి మా పరిస్థితి ఇలా అయిపోయింది. అక్కడి నుంచి అందరిని వదులుకొని ఇక్కడికి వచ్చాం. ఇక్కడ మనకి ఎవరు లేదు, ఒంటరిగా ఉన్నాం అని ఆలోచనతో మేము ఉండేవాడు. తర్వాత మాకు ఇక్కడ సామిల్ మన గుణ సామిల్ గారు అని చెప్పి పాస్టర్ గారు ఒక ఆయన ఉంటే వాళ్ళ ఫ్యామిలీ వచ్చి, సార్ కొత్తగా వచ్చారు ఇక్కడ, వాళ్ళని కూడా మన సంఘానికి రమ్మని చెప్పండి అని విశ్వాసం చెప్పడంతో ఆయన కూడా గృహదాఖలం చేస్తూ మా దగ్గరికి వచ్చి కూడా రమ్మంటే అది తీరా చూస్తే పెంచుకొస్తాను. నేను ఫస్ట్ నుంచి కూడా బాప్టిజం తీసుకుని ఇవన్నీ తీసుకున్నది ఎక్కడ? లోదరంలో తీసుకున్నాను. నాకేంటి ఆలోచన? లోదరం వెళ్ళాలి. లోదరం ఏమో ఇక్కడ మనకులాగా ఉండదు, చాలా పెద్ద చర్చి, టైం టు టైం మెయింటైన్ చేయాలి.
ఆ మెయింటైన్ ప్రకారం వెళ్ళాలి. అలాగే మేము వెళ్ళేవాడు, ఆ చర్చికి వెళ్ళేవాడు. ఆ చర్చికి వెళ్ళి ఆ చర్చిలో వెళ్ళి ప్రార్థన చేసుకుని మా కాన్పులు ఎప్పుడన్నా ఉంటే డబ్బులు ఉంటే ప్రార్థన చేసుకుని కాన్పు ఇచ్చాము. దేవుడు ఆశీర్వదించి మళ్ళా ఆయన ప్రేరేపణ ప్రకారంగా మళ్ళా పిల్లల విషయంలో కానీ విడోస్ విషయంలో కానీ ఈ విషయాల్లో కానీ ఆయన మళ్ళా కార్యక్రమం చేయాలని తలంపు మాకు రావడం, దాని మీద నిరంతరమైన ప్రార్థన, మాకు ఎక్కువ ప్రార్థన జరిగింది. మాకు ప్రార్థనకి మాకు సామ్యూల్ గారి సంఘం కూడా ఎక్కువగా మా కొరకు ప్రార్థించింది, ఎక్కువ ప్రార్థించింది. ఆ టైంలో మాకు చిన్నగా వర్క్ మేము ప్రారంభించాము. ప్రారంభించినప్పుడు నా వర్క్కి నా కూతురు సహకరించింది. సహకరించిన తర్వాత ఒక 10 రూపాయలు, ఒక 20 రూపాయలు వచ్చాయి. అవి వచ్చినప్పుడు 10 రూపాయలు వచ్చినాయి కాబట్టి ఈ 10 రూపాయలు పెట్టుకెళ్ళిపోయి ఇంట్లో కాయగూరలు బియ్యము ఇవి తెచ్చిచేయమ్మా అని చెప్పేసేసినట్టు ఇప్పుడు తెచ్చేస్తాం. నిజంగా వయసులో పెద్దవాడిని, చర్చిలో అనుభవం ఉన్నవాడిని, వాక్యం తెలిసిన వాడిని అయినా కూడా శోధనలో ఉన్నాను. శోధనలో ఉండటం బట్టి నేను గ్రహించలేకపోయా. అప్పుడు నా కూతురు ఆమె ఏమంత తెలుసా, డాడీ మీకు వచ్చిన కానుక నెల సంపాదించినా ఏం సంపాదించినా ఏ రూపాయి వచ్చినా ప్రతి రూపాయిలో 10వ వంతు దశమ భాగాన్ని తీసి జాగ్రత్త అని ఆనాడు నాకు చెప్పడం జరిగింది. దాని మీద మేము ముగ్గురు కూర్చుని ఆలోచించి, అమ్మ మరి ఇది పరిస్థితి, మరి వారికల్లా దేవుడికి ఇచ్చుకుంటే మనం అభివృద్ధి పొందుతామంటే ఇది కూడా మాకు ఏకీభవించి అప్పుడు తీయటం ప్రారంభించాం. తీసి మేము ఇవ్వటం ప్రార్థనలో, తండ్రి మమ్మల్ని అభివృద్ధి చేయి, ఎవరైతే నిరుపేద స్థితిలో ఉన్నారో వాళ్ళందరినీ అభివృద్ధి చేయి, ఇదే ప్రార్థన. నేను చేసినా నేను చేయకపోయినా ఆవిడ ప్రతి తెల్లవారుజామున 3 గంటలు లేచి ఆవిడ ప్రార్థన చేసేది. ఆ యొక్క ప్రార్థన కాలం 1. 2 అక్కడి నుంచి వచ్చినప్పుడు విడోస్ అయినా పిల్లలైనా ఎవరైనా కూడా మాకు మీటింగ్ పెట్టేవారు, చక్కగా మాకు ఏదో కానికిచ్చేవారు, ప్రార్థన చేసేవారు, చెందేవారు. ఇప్పుడు అక్కడ ఏమీ లేవు, పాపం వాళ్ళ పరిస్థితి అలా అయిపోయింది అని చాలామంది చంద్రబాబులో కూడా మా కుటుంబం కొరకు ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ మా రక్త సంబంధికులు ఎవరు కూడా మాకు దూరంగానే ఉన్నారు. మేము ఏదన్నా అడిగితే అయ్యి బాబాయ్ వచ్చేస్తున్నాడు, ఏమన్నా అడుగుతాడేమో, వీడు అలా తీరుతాడు అని భావన కలిగి, అంటే వాళ్ళు అలా ఉండాలనే ఉద్దేశం కాదు, కానీ అది వాళ్ళు సాతాను యొక్క ప్రేరేపణలో అలా ఉండాలంతే, ఆ నడిపింపులో ఉన్నారు. వాళ్ళు గ్రహించుకుంటే వాళ్ళు కూడా వదలరు, ఎవరో వదలరు, కానీ ఆ విధంగా వాళ్ళు ఉంటారు. తర్వాత దేవుడు మంచి ఇల్లుని ఇక్కడ ఇవ్వటం, ఇదంతా కూడా మీ యొక్క ప్రార్థన ఆశీర్వాదం. అందుకోసం ఏంటంటే మనం అందరం కూడా ఏం చేయాలి, ప్రతి ఒక్కరూ కూడా దేవునిలో ఎదగాలి. ఇప్పుడు మనం ఆయన రాకడ సమయంలో ఉన్నాం. మీకు వాక్యంలో ప్రతి చర్చిలోనూ కూడా మీకు ఇదే చెప్తూ ఉంటారు, 2వ రాకడ సమీపించుతున్నది, 2వ రాకడ సమీపించుతున్నది అని చెప్తూనే ఉంటున్నారు వాక్యం. ఆ విధంగా మనం ఏంటంటే ఇప్పటికైనా సరే, ఇప్పుడు దాకా ఒక వంతు ఎక్కడి నుంచే, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా బాప్తిసం తీసుకుని ఉన్నవారే అని నేను నమ్ముతున్నాను. ఇప్పటికైనా సరే వచ్చిన ఆదాయంలో 10వ భాగం దేవునికి కానుకగా ఇచ్చి మీరు పోషించినట్లయితే మీకు
అధికారం ఉంటుంది, ఆశీర్వాదం అధికంగా ఉంటాయి. అటువంటి ఆశీర్వాదం మీ అందరికీ కలగాలని నేను కోరుతున్నాను. మరి ఆ విధంగా మీరు అందరూ ఉంటారా? అది ఆ విధంగా ఉండాలి. ఆ విధంగా ఉండాలంటే సంఘంలో అధ్యక్షుడు మనకి ఇదే బోధన వినిపిస్తూ ఉండాలి. ఎందుకంటే మనకి ఎవరి కాళ్ళు చెప్పడం కంటే ఎక్కువగా ఒక వ్యక్తి చెప్పినప్పుడు ఓహో ఆ వ్యక్తి దేవుని మాటని ఈ విధంగా చెప్తున్నాడు కాబట్టి మనం ఈ విధంగా మనం మారాలి అనే అభిప్రాయం వాళ్ళ హృదయానికి వస్తుంది. లేదు అనుకో ఎవడో ఒకడు వచ్చి అమ్మాయి అక్కడ పొల్లమ్మాయి ఏదో ఇది చేస్తుంది అది చేస్తుంది అని చెప్పేసానంటే ఆ సందర్భాల్లోకి అలా వెళ్ళిపోతాము. ఇక్కడ మనం ఆశీర్వాదాన్ని చాలా 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 దగ్గరగా ఉంది దేవుని రాజ్యం. చాలా దగ్గర సమయంలో ఉన్నాం మనం. ఏం లేదు, ఏమి ఉండదు. ఇంకా ఎక్కడ చూసిన పాపాలు, ఎక్కడ చూసిన అచ్చులు ఇవన్నీ ఎక్కువైపోయి. నిన్న పెద్దపల్లి దగ్గరికి వెళ్ళాం, 3 రోజులు అక్కడ ఉన్నాం. ఆ పిల్ల అత్తగారు నాన్నగారు కుటుంబం ఎవరు లేరు. అలా ఆయన ఏళ్ళు అంతే. అలా అక్కంది కానీ ఎప్పుడైనా కలిస్తే కొంతకాలం, లేదంటే మూతి ముడాయించుకొని ఉంటారు. ఆ అమ్మాయి కూడా ఈ మధ్యకాలంలో వచ్చింది. వీళ్ళందరూ కలిసి ఉన్నారు. మమ్మల్ని ఎప్పటి నుంచి 3 సంవత్సరాలను బట్టి రండి డాడీ రండి డాడీ అంటుంది మమ్మల్ని. అక్కడ రండి డాడీ అంటే మేము వెళ్తలేదు. దానికి ఏమొచ్చిందో తెలియదు. అప్పటికప్పుడు ఏమో తెలుసు, నాకు ఎవరున్నారు, నేను దిక్కుమాల దాన్ని ఇక్కడ పడి ఉన్నాను, నాకు ఎవరున్నారు, ఎవరు లేదు. నేనే పండుగ వచ్చినా పప్పు వచ్చినా నేను మా పిల్లలే. ఎవరు వస్తున్నారు, నాకు చుట్టాలు వచ్చారు, లేదా మా అత్తమ్మ ఉన్నారు, మా అత్తమ్మ దొరుకులు ఉన్నారు, ఎవరున్నారు, ఎవరు లేరు నాకు. మీరు కూడా అలాగే చేస్తున్నారు మమ్మల్ని అని ఏడుతూ మొదటి వెళ్ళలేదు. ఏడుతూ మొదలెడితే అప్పుడు బయలుదేరి ఆ రోజు రాజమండ్రి ఈ కంటి సర్జరీ చేయించుకున్న కళ్ళుకి అది తీసుకెళ్ళి చూపించేసి మళ్ళీ వెంటనే బయలుదేరి 3 రోజులు సంతోషంగా, 4వ రోజు తిరుగుతున్నాం. నవాపాలెం దాటి కిష్టంపాలెం దాటి నవాపాలెంకి ఎంటర్ అవుతున్న సమయంలో కొంతమంది జనం అక్కడ గుమిగూడి ఉన్నారు. పోలీసులు ఉన్నారు. ఏంటి పోలీసులు ఉన్నారు, జనం కూడా ఉన్నారు ఏంటని చెప్పేసి మేము వచ్చే కారుని స్లో చేసి చూస్తే అక్కడ ఈత చెట్టు ఎంత ఉంటుంది? కొద్దిగా ఉంటుంది, పెద్ద చెట్టు కూడా కాదు. ఆ ఈత చెట్టుకి ఆ రెక్క ఇలా ఇడతాయి కదా, ఇడినప్పుడు ఆ ఈతకాయలు కాస్తా ఉంటాయి. ఆ రెక్కకి ఈ చొక్కాయి ఇలా ఆనుకొని ఎవడో ఉన్నాడు ఇలా బీసుకొని. చూసారా? ఆడి వయసు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 12 సంవత్సరాలు, 13 సంవత్సరాలు, 14 సంవత్సరాలు కూడా అయి ఉంటాడు. అచ్చులు ఎక్కువైపోయింది, దొంగతనాలు ఎక్కువైపోయింది, ఇవన్నీ కూడా ఎక్కువైపోయింది. ఇవన్నీ ఏంటి? ఆయన రాకడలో జరుగుతున్న అంశాలు. ఇటువంటి నిర్ధారణ మనం ఇప్పుడు ప్రతిసారి మనం చూస్తున్నాం కాబట్టి మనం బైబిల్ చదువుకోవాలి, దేవునికి దశమ భాగాలు తీసిస్తూ ఉండాలి. ఇంటికి వచ్చిన భిక్షగాళ్ళకు కానీ, పేదోళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి వస్త్రదానం కానీ, అన్నదానం కానీ, ఆదాయంలో నుంచి కొంచెం సహాయం కానీ వాళ్ళకి ఇస్తూ ఉంటే ఇదే దేవునికి ఇష్టమైన ఉపవాసం. అటువంటి కార్యక్రమాన్ని మనం ఎప్పుడైతే చేయగలుగుతామో పరలోక రాజ్యంలో మనకి పేరు లిఖితమై ఉంటుంది. అక్కడంతా సంతోషమే. అయ్యో ఈ పూట అన్నం దొరకలేదు, నాకు ఎవరు పెడతారన్నది ఉండదు, ఏమీ ఉండదు. అంత హ్యాపీ ఎంజాయ్ చేయడం. ఆ విధంగా మనం ఉండగలిగినప్పుడు, మనం ఈ విధంగా ఎప్పుడైతే ఉంటామో ఆ రోజున అలా ఉండగలుగుతాం. ఆయన రాకడలో మొదట చనిపోయిన వారు తర్వాత నెక్స్ట్ మనదే. మనం సెకండ్ ప్లేస్లోనే ఉన్నాం. ఫస్ట్
ప్లేస్లో ఫస్ట్ ప్లేస్లో ఎవరు ఉన్నారు? చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అంతేగాని చనిపోయిన తర్వాత వీళ్ళ ఆత్మలు అయిపోయారు, అవి అయిపోయారు, ఇది అయిపోయారు అని చెప్పేసి పేదరికం ఏమీ భయపడవలసింది ఏమీ లేదు. అంతా కూడా సాతాను సృష్టి. సాతాను ఏంటంటే అతని వైపు మార్చుకుని నాశనం చేయడం కోసం ఇటువంటి కోరికలు కోరి అలాగా సృష్టిస్తూ ఉంటాడు. అటువంటి ఏమి లేకపోకుండా అధ్యక్షుడు పెద్దలు ఏ విధంగా అయితే మనకు చెప్తారో ఆ విషయాలని మనం నెమరు వేసుకుంటూ మనం దేవునిలో గడుపుతూ ఉండాలి. In the new year, we want to January and came to February. God has been our guidance for the first month. This month, I tried to be a bit better. Today, I am talking to warriors, leaders. Please keep in your prayers widows' monthly needs and new building need. God bless you all. స్తోత్రం 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 స్తుతులకు స్తోత్రాలకు కారణభూతులని తండ్రి స్తోత్రాలు వీళ్ళు నాయన దౌర్భాగ్యం తండ్రి స్తోత్రం నన్ను ప్రార్థించుకుంటున్నాగా మరొకసారి మాకు సమయాన్ని ఇచ్చినందుకు నీకు ఎన్నో వందనాలు తండ్రి స్తోత్రం. ఇంతవరకు పాటలతోటి ఆరాధనతో నేను పెట్టి చెప్పే వాక్యంతో నన్ను నడిపించినందుకు నీకు ఎన్నో వందనాలు తండ్రి. మీరు ముందుండి నడిపించారయ్యా యేసయ్య స్తోత్రం. వచ్చి రాని మాటలని దీవించే తండ్రి ఉన్నాయని స్తోత్రం తండ్రి. నా ప్రభు ఇదిగో బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. బిడ్డలకి అనారోగ్యములతో లేవనెత్తండి, స్వస్థపరచండి నాయన. కుటుంబాల్లో ఉన్న సమస్యలు తొలగించండి, అవసరతలు తీర్చండి తండ్రి స్తోత్రం నాయన. పరిశుద్ధుడా, నువ్వు గొప్ప దేవుడు, శక్తిమంతుడు, దయామయుడు, ప్రేమమయుడు నాయన. నీ ప్రేమ ఎంత అమూల్యమైనది ప్రభు స్తోత్రం నాయన. మీరు చేసే మేళ్ళు కంటే కనపడవు నాయన, చెవికి వినపడవు, హృదయానికి అగోచరం తండ్రి స్తోత్రం నాయన. నాయన అంత శక్తిమంతుడు తండ్రి స్తోత్రం నాయన. ప్రభా బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నాయన బిడ్డలకి ఆహారం అందిస్తున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి నాయన. బిడ్డలకి నాయన మీరు నాయన చక్కటి దీవుల బిడ్డలుగా నాయన అందించండి తండ్రి స్తోత్రం నాయన. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని నాయన. నీ బిడ్డ నాయన నిలబడి వాక్యం చెప్పుచుండగా నాయన ఆ బిడ్డకి శక్తివంతమైన ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుతున్నాను. కాళ్ళని ముట్టండి, స్వస్థపరచండి నాయన. ఎటువంటి బలహీనత లేకుండా బిడ్డను స్వస్థపరచమని బ్రతిమాడుకుంటున్నాను ప్రభా. నా ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి తండ్రి స్తోత్రం నాయన. చక్కటి ఆరోగ్యాన్ని బిడ్డకు దయచేయమని అడుగుతున్నాను ప్రభా స్తోత్రం నాయన. అన్ని విషయాలు మీరు ముందునే నడిపించమని, కొద్ది ప్రార్థన ఈ పాదాల చెంతకు చేర్చుకోమని యేసయ్య నామాన్ని బట్టి వేడుకుంటున్నాను తండ్రి. పరలోకముందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు అన్యోన్నత సహవాసం కూడి వచ్చిన మనందరికీ సదాకాలం తోడై నడిపించును కాక. స్తోత్రం తండ్రి. ఈ కానుకలు మనకు దయచేసినందుకు ఎన్నో వందనాలు నాయన. అమ్మగారికి అయ్యగారికి నాయన ఈ దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నాయన మేము ఎంతగానో ప్రార్థన చేస్తున్నామండి నాయన. ఈ దేవుడు దీవించిన నాయన నాయన. పరిశుద్ధుల పరమ తండ్రి మీకు వేలాది స్తోత్రాలు ప్రభు. నాయన ఇంతవరకు మమ్మల్ని నడిపించినందుకు మీకు ఎన్నో వందనాలు నాయన. ఇదిగో నాయన శుభ్రమ ప్రార్థన చేసింది ప్రభా. ఆ ప్రార్థనలో మీరు తోడైందండి. వచ్చే రాని మాటలు దీవించే తండ్రి నువ్వు నాయన స్తోత్రం నాయన. ప్రభు పరిశుద్ధిగా పాపనైనా ప్రార్థన ఆలకించండి. వీటి సహాయాన్ని అందించిన బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ఎంతో అధికంగా బిడ్డలకు సహాయం అందించండి నాయన. ఈ బిడ్డ ఇచ్చిచుండగా మీరు తోడై ఉండమని, కొద్ది ప్రార్థన పాదాల చెంత చేర్చుకోమని యేసయ్య నామాన్ని బట్టి వేడుకుంటున్నాను తండ్రి. స్తోత్రం స్తోత్రం నాయన. స్తుతులకు స్తోత్రాలకు కారణం మీకు వేల స్తోత్రాలు ప్రభావ. ఇంతవరకు నేను వాటితో ఆరాధనతో వాక్యంతో ప్రార్థనతో నేను నడిపించావు నేను నీకు ఎన్నో అన్నాను. బిడ్డల ఆహారంతోనే చల్లగా నేను చక్కటి ఆరోగ్య బల శక్తితో నింపమనుకుంటున్నాను. ఈ ఆహారాన్ని అందించిన బిడ్డలను దీవించి ఆశీర్వదించి ఆ బిడ్డలకు అధికంగా దేవుని నిండారు దేవుని దయచేయమని, ఈ కొద్ది ప్రార్థన ఈ పాదాల చెంతకు చేర్చుకోమని యేసయ్య నామాన్ని బట్టి వేడుకుంటున్నాను తండ్రి.